నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుంట మాజీ సర్పంచ్ ఆవుల రాజయ్యకు అనారోగ్య కారణంగా గతంలో సర్జరీ జరిగింది అది ఆరోగ్యశ్రీలో వర్తించకపోవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 50,000 రూపాయలను ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాద్ మంజూరు చేశారు అలాగే రేగడి మధ్యకుంట విలేజ్ లో మంత్రి శ్రీధర్ బాబు ఆధార్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసినందుకు రాజయ్య వారికి కృతజ్ఞతలు తెలిపారు నాకు ఆపరేషన్ అయితే 1,50,000 అయితే ఎమ్మెల్సీ గారు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నాకు 50,000 రూపాయల చెక్కు ఇప్పడం జరిగింది. రేగడి మధ్య గ్రామానికి ఆధార్ కార్డు కొరకు సపరేటు కేంద్రం శాంక్షన్ అయినందుకు శ్రీరావు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలా ఆధార్ కార్డు రేగడి మధ్య గ్రామానికి రావడానికి కారణం శ్రీరావు గారు. అందులో సహకరించిన అన్నయ్య గౌడ్ కానీ బిరుదురాజు మాజీ ఎమ్మెల్యే బిరుదురాజులు కానీ వాళ్ళని కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్ పనులు చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. ఎలిగేడు మండలం లాలపల్లి నుండి ఎలిగేడు వరకు వేస్తున్న తార్ రోడ్ పనులు అధ్వాన్నంగా ఉన్నాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ ఊరి ప్రజలు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే రోడ్డు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు గ్రామస్తులు. లాలపల్లి నుంచి ఎలిగేడు వరకు బీటీ రోడ్డు, ఇది కిలోమీటర్న్నర రోడ్డు. దీనికి ఇంచుమించు 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయిన గవర్నమెంట్. దీని నాణ్యత లేకుండా వర్క్ చేస్తుండ్రు. ఆల్రెడీ నిన్న వచ్చి చూపించిన ఏఈ గారు డిఈ గారు వచ్చి చూసిండ్రు, తీసి చేయమన్నారు. మళ్ళీ అలాగనే చేస్తా అంటారు, చేస్తారు. నాణ్యత లేకుండా వర్క్లు బాగా చేస్తుంది. దీన్ని మట్టి రోడ్డు మీదనే డామర్ వేసుకుంటూ పోతారు, దుమ్ము తూలి మీద డామర్ వేసుకుని పోతారు, వాటర్ మీద డామర్ వేసుకుపోతారు, పెయింట్ వేసుకుపోయినట్టు వేసుకుపోతుంది. దీని మీద డామర్ అనేది కరెక్ట్ మిక్సింగ్ కావట్లేదు. దీని మీద అధికారులు స్పందించి తొందరగా మళ్ళీ నాణ్యతతో కూడిన పనులు మొదటి నుంచి చేసుకురావాల్సిందిగా అధికారులను కోరడం జరుగుతున్నది. అధికారులు త్వరగా స్పందించి నాణ్యతతో కూడిన పనులు చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఏఈ గారు కానీ డిఈ గారు కానీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి వేసిందంటే ఒక 10 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ వేసే అవకాశం లేదు కనుక వేసేది ఏదో నాణ్యత వేస్తే చాలా బాగుంటుంది. సుల్తానాబాద్ మండలం చిన్నకలలో గౌడ కమ్యూనిటీ ఆరాధ్యమైన ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు మహిళలు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.